హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏ రామ్. ఇప్పుడు ముంబై ఇండియన్స్ మ్యాచ్ నంబర్ 47 ముంబై ఇండియన్స్ మ్యాచ్ గెలిచింది. అలాగే రికల్టన్, రోహిత్ శర్మ చాలా బాగా ఆడారు. మనం నిన్న మాట్లాడుకున్నట్టుగా రోహిత్ శర్మ వస్తే బాగుంటుంది అనుకున్నా. అలాగనే రోహిత్ శర్మ వచ్చాడు. బాగుంది. అలాగే నిఖిల్ పూరన్ కూడా ఫామ్‌లోకి వచ్చాడు. అలాగే బౌలింగ్ గురించి కొంచెం మనం మాట్లాడుకోవాలి. బుమ్రా చాలా ఎక్స్‌పెన్సివ్‌గా అయ్యాడు. అటుపక్క కూడా చాలా ఎక్కువ ఎక్స్‌పెన్సివ్‌గా బౌలింగ్ పడింది. అలాగే స్కోర్ కూడా చూస్తే మనం అనుకున్నట్టుగానే వాంఖేడేలో బిగ్ స్కోర్ రావచ్చు 200+ అనుకున్నాం. అలా కూడా వచ్చింది. అలాగే మ్యాచెస్ ఏం జరిగింది, ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. అలాగే టాస్ టైమ్‌లో కూడా ఇప్పుడు టాస్‌కి హార్దిక్ పాండ్యా రాకుండా సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. అలాగే సూర్య టాస్ గెలుస్తని ఏం ఆలోచించకుండా ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఆ ఫీల్డింగ్ తీసుకొని లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ వచ్చారు. లక్నో సూపర్ జెయింట్స్ బాగా స్టార్ట్ చేశారు. ఫస్ట్ జస్ట్ 6 ఓవర్స్‌కి 90 రన్స్ జస్ట్ ఒక వికెటే కోల్పోయినారు. అలాగే ఈ పొద్దు జాస్ ఇంగ్లీష్ ఓపెనింగ్ కొత్త పేరు, మళ్ళీ ఈ పొద్దు ఇంకొక కొత్త ప్లేయర్‌ని ఓపెనింగ్‌కి పంపించారు. ఈ పొద్దు జాస్ ఇంగ్లీష్ ఆడాడు, కొంచెం ఫాస్ట్‌గానే ఆడినా 200+ రన్స్ స్ట్రైక్ రేట్‌తో ఆడినా జస్ట్ 50 రన్స్ ఎంతో కొట్టాడు అంతే. ఒక 6 ఒక 4 ఏమో కొట్టాడు. దాని తర్వాత నిఖిల్ పూరన్, ఎప్పటినుంచో నిఖిల్ పూరన్ ఈ బ్యాటింగ్ చాలా థర్డ్ డౌన్‌లో చాలా బాగా ఆడతాడు. తన థర్డ్ ప్లేస్ ఇది. తను చాలా బాగా ఆడతాడు ఈ ప్లేస్‌లో. తన ఇంతకుముందు ఇంటర్నేషనల్‌గా ఆడేటప్పుడు కానీ వేరే లీగ్స్‌లో కూడా ఇదే ప్లేస్‌లో ఆడతాడు. తన ప్లేస్ తనకి వచ్చింది. చాలా బాగా ఆడాడు. జస్ట్ 21 బాల్స్‌లో మాత్రం 63 రన్స్ కొట్టాడు. అలాగే 1 4 8 సిక్సెస్ కొట్టాడు. అది కూడా 300+ స్ట్రైక్ రేట్‌తో ఆడాడు ఈ పొద్దు. కాసేపు ఆడినా కానీ నిఖిల్ పూరన్ చాలా బాగా ఆడాడు. అది కట్ ఆడే ఒక వెనక పక్క కీపర్ క్యాచ్‌కు అవుట్ అయిపోయాడు. ఆ కీపర్ క్యాచ్ అవుట్ కాకుండా ఇంకాసేపు కానీ నిఖిల్ పూరన్ అలానే ఉండింటే స్కోర్ నాకు తెలిసి మేబీ 280 ఆ లెవెల్‌లో వెళ్తాయేమో అనే ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే అలా స్టార్ట్ చేశారు. జస్ట్ 10 ఓవర్స్‌కే 141 రన్స్ ఉన్నాయి. 3 వికెట్స్ పడినాయి అప్పటికి. 2 వికెట్స్ ఒకే ఓవర్‌లో వచ్చి 2 వికెట్స్ 9థ్ ఓవర్‌లో 2 వికెట్స్ పడిపోయాయి. మెయిన్ సెటిల్ అయి ఉన్న పురాన్ వికెటు, అలాగే తర్వాత మార్ష్ వికెట్ 2 ఆ ఓవర్‌లోనే ఒకే ఓవర్‌లో పడిపోయాయి. అక్కడ కొంచెం బ్రేక్ పడింది. అంతవరకు పర్లేదు, బాగా వెళ్తున్నాయి స్కోరు. అక్కడ కొంచెం ముంబై ఇండియన్స్ అక్కడ ఆ 9థ్ ఓవర్‌లో బ్రేక్ వేశారు. 2 వికెట్లు పడినాయి. దాని తర్వాత రిషబ్ పంత్ వచ్చాడు. అసలు టచ్‌లో అనిపించాడు కానీ అసలు ఏం లేదు. మళ్ళీ అలాగనే మళ్ళీ జస్ట్ అవుట్ అయిపోయేసి మళ్ళీ వెనక్కెళ్ళిపోయాడు. అంతగా పెద్దగా ఏం అనిపియలేదు. ఏదో ఎక్కువ ప్రెషర్‌గా లోన్ అవుతున్నట్టు అనిపిస్తుంది పంత్. కొంచెం పంత్ రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఎలాంటి ప్లేయరో మనకు తెలుసు. పంత్ ఎలా ఆడతాడో కూడా తెలుసు. కానీ కొంచెం ప్రెషర్ అట్లా ఉందేమో అనుకుంటాను. దాని తర్వాత అలాగే మార్చ్ 44 రన్స్ కొట్టాడు 25 బాల్స్‌లో. తను 4 ఫోర్స్ కొట్టాడు. అలాగే 3 సిక్సెస్ కొట్టాడు. స్ట్రైక్ రేట్ కూడా 176. పర్లేదు, బాగానే ఉంది. బాగానే ఆడాడు. అలాగే దాని తర్వాత మార్క్రమ్ కూడా ఓపెనింగ్ ప్లేయరు. అలాంటి మార్క్రమ్‌ని 5th డౌన్‌లోకి పంపించే లోపల మార్క్రమ్ పెద్దగా ఏమీ అనిపించలేదు అంతగా. జస్ట్ బాల్ టు బాల్ ఆడాడు అంతే. 25 బాల్స్‌కి 31 రన్స్ కొట్టాడు అంతే. అందులో ఒక 6 ఒక 4 మాత్రమే ఉంది. స్ట్రైక్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది. జస్ట్ 124 మాత్రమే ఉంది స్ట్రైక్ రేట్ కూడా. అంత స్ట్రైక్ రేట్‌తో అందులో లాస్ట్ ఓవర్లలో అయితే చాలా బాగా కంబ్యాక్ చేశారు ముంబై ఇండియన్స్ బౌలింగు. ఆ 19th ఓవర్ 20th ఓవర్ అయితే జస్ప్రీత్ బుమ్రా చాలా బాగా వేశాడు. దీపక్ చాహర్ కూడా చాలా బాగా వేశాడు. అలాగే మనం మాట్లాడుకోవాలంటే జస్ప్రీత్ బుమ్రా తను వేసిన థర్డ్ ఓవర్‌లో 21 రన్స్ ఇచ్చాడు. అలాగే జస్ట్ 2 ఓవర్స్‌కి మాత్రమే 31 రన్స్ ఇచ్చాడు. కానీ తర్వాత కంబ్యాక్ ఇచ్చి పర్లేదు కానీ బాగానే వేశాడు. కానీ బుమ్రా దానికైతే సెట్ అవ్వదు. ఎకనామీ 12 ఉంది. 4 ఓవర్స్‌లో 45 రన్స్ ఇచ్చాడు. ఒక వికెట్ కూడా లేదు. అది తను వేసిన ఒకే ఓవర్‌లో 2 నో బాల్స్ వేశాడు. వికెట్ పడిన బాల్ నో బాల్ అయింది. ఆ ఓవర్‌లోనే 2 నో బాల్స్ వేశాడు. కానీ 2 నో బాల్స్ వేసి ఒక వైడ్ వేసినా కానీ ఆ ఓవర్ మొత్తం జస్ట్ 7 రన్సే ఇచ్చాడు. బుమ్రా వేసే యార్కర్లు ఇప్పుడు ఏమైనా అర్థం కావడం లేదు. ఒకప్పుడు జస్ట్ బుమ్రా బౌలింగ్ వస్తాడంటే జస్ట్ తన ఓవర్‌ని ఆఫ్ చేసి వదిలేసి నెక్స్ట్ వేరే బౌలర్ల పైన టార్గెట్ చేద్దామనే అనే మైండ్ ఇన్‌సెట్‌తో ఉండేటోళ్ళు బ్యాట్స్‌మెన్‌లు. ఇప్పుడు అలా లేదు. జస్ప్రీత్ బుమ్రా కూడా బౌండరీస్ కన్సిడర్ చేస్తున్నాడు. 6లు 4లు కొట్టించుకుంటున్నాడు. కొంచెం బుమ్రా మళ్ళీ కొంచెం వర్క్ చేయాలనుకుంటా తన బౌలింగ్ స్కిల్స్ పైన. యార్కర్స్ అందు కూడా సరిగ్గా పడడం లేదు. అదొకసారి చేస్తే బాగుంటుంది. అలాగే విల్ జాక్స్ వేశాడు పవర్ ప్లేలో జస్ట్ 2 ఓవర్లు 34 రన్స్ ఇచ్చాడు. ఒక వికెట్ వచ్చింది. కానీ 17 ఎకనామీ ఉంది తనది. అలా మిడిల్‌లో తర్వాత ముంబై బాగా కంట్రోల్ చేసింది. ఫైనల్ డెత్ ఓవర్స్‌లో మిడిల్‌లో బాగా కంట్రోల్ చేసింది. 12 ఓవర్స్‌కి 141 రన్స్ ఉన్న ఆ టీమ్‌ని మేబీ 270, 280 పోతాయి అనుకున్న స్కోర్‌ని జస్ట్ 228కి మాత్రమే రిస్ట్రిక్ట్ చేసింది. బౌలింగ్ లాస్ట్‌లో బాగా చేశాడు బుమ్రా, అలాగే దీపక్ చాహర్.
దానివల్ల జస్ట్ 228 రన్స్ చేజింగ్ని స్టార్ట్ చేసిన ముంబై ఇండియన్స్ చాలా బాగా స్టార్ట్ చేసింది. రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. అలాగే తర్వాత రాయ్ రికల్టన్, రోహిత్ శర్మ ఇద్దరు కలిసి చాలా బాగా ఆడారు. ఇద్దరు బౌండరీస్తోనే డీల్ చేశారు. ఒక ఓవర్ వేసిన ఆవిష్ ఖాన్ వేసిన ఒక ఓవర్ అయితే రోహిత్ శర్మ 21 రన్స్ కొట్టాడు. పవర్ ప్లే లాస్ట్ ఓవర్ అనుకుంటాను. పవర్ ప్లే లాస్ట్ ఓవర్లో 21 రన్స్ కొట్టాడు. 2 సిక్సెస్ 2 ఫోర్స్ కొట్టి ఒక సింగిల్ చేశాడు. అంతవరకు కొంచెం స్లోగా ఆడతా అనిపించినా కానీ ఆ ఓవర్లో పికప్ చేశాడు. అలాగే రోహిత్ శర్మ కూడా పవర్ ప్లే అయిపోయేదానికి 71 రన్స్ ఉన్నాయి. ఒక వికెట్ కూడా పడలేదు. తర్వాత కూడా అలాగే హిట్టింగ్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు ఇద్దరు. దాని తర్వాత 144కి ఫస్ట్ వికెట్ పడింది. అది అప్పటికి 11 ఓవర్స్కి మ్యాచ్ ఆల్మోస్ట్ ముంబై చేతిలోకి వచ్చేసింది. అప్పుడే రాయల్ రికల్టన్ కూడా చాలా బాగా 32 బాల్స్లోనే 83 రన్స్ కొట్టాడు. రాయల్ రికల్టన్ చాలా బాగా ఆడాడు. స్ట్రైక్ రేట్ కూడా 260+ ఆడాడు. అలాగే 6 4లు కొట్టాడు. అలాగే 8 సిక్సెస్ కొట్టాడు ఈ పొద్దు. చాలా బాగా ఆడాడు. అట్లే రోహిత్ శర్మ కూడా చాలా బాగా ఆడాడు. 44 బాల్స్లో జస్ట్ 84 రన్స్ కొట్టాడు. అలాగే 6 4లు ఉన్నాయి. 7 సిక్సెస్ కొట్టాడు రోహిత్ శర్మ కూడా. 190 స్ట్రైక్ రేట్ ఆడాడు. చాలా బాగా ఆడారు ఇద్దరు. వీళ్ళిద్దరే మ్యాచ్ ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసారు. ఇంకాసేపు ఉండే సెంచరీకి ఇద్దరు దగ్గరకు వచ్చిన తర్వాత ఇద్దరు సెంచరీ జస్ట్ మిస్లో అవుట్ అయిపోయారు ఇద్దరు. లేకపోతే సెంచరీ చేస్తుంటే బాగుంది అనిపించింది రోహిత్ శర్మ చూస్తా అంటే ఏదో ఇంజూరీలో ఉండి బయటికి ఒకసారి వచ్చినట్టుగా లేడు. టచ్లోనే అనిపిస్తున్నాడు. నెట్స్లో కూడా చాలా ఎక్కువ బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నాడు. అందుకని ఎక్కడ ఆ ఫీనెస్ అనిపించలేదు. ఇన్ని మ్యాచ్లు లేను, ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆడుతున్నాను అనే ఫీలింగ్ అయితే ఎక్కడ కలగలేదు. అలాగే తర్వాత అవుట్ అయిపోయాక తిలక్ వర్మ వచ్చాడు. మళ్ళీ ఇంతకుముందు 5లో వచ్చాడు. ఇప్పుడు తిలక్ వర్మ మళ్ళీ 3లో వచ్చాడు. మళ్ళీ ఇది ఇబ్బంది అయిపోయింది. సేమ్ ఇప్పుడు కూడా అలాగనే పెద్ద హిట్టింగ్ ఏం చేయలేదు. చూసినా టచ్ కాలేదు. జస్ట్ 5 రన్స్ ఎంతో కొట్టి అవుట్ అయిపోయాడు. మళ్ళీ తర్వాత కెప్టెన్ వచ్చాడు సూర్యకుమార్ యాదవ్ కూడా వచ్చినప్పుడు కొంచెం టచ్లో అనిపించినా కానీ అంత గేమ్ అయితే ఫినిష్ చేయలేకపోయాడు. తర్వాత నమర్దీప్ చాలా బాగా ఆడాడు పొద్దు. విల్ జాక్స్, నమర్దీప్ ఇద్దరు కలిపి ఆ మ్యాచ్ చేజింగ్ని కంప్లీట్ చేశారు. నమర్దీప్ చాలా బాగా ఆడాడు. అలాగే 23 రన్స్ కొట్టాడు జస్ట్ 12 బాల్స్కి. 3 4s కొట్టాడు. 1 6 కూడా కొట్టాడు. ఎవరన్నా ఈ ముంబై ఇండియన్స్లో కన్సిస్టెంట్గా ఆడుతున్నాడంటే ఒక నమర్దీప్ మాత్రమే ఆడుతున్నాడు. అలాగే జస్ట్ బుమ్రా కూడా కొంచెం బౌలింగ్ కూడా బాగా వేస్తే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ మ్యాచెస్కి ఈ మ్యాచ్ కూడా కొట్టించుకున్నారు కదా, నెక్స్ట్ మ్యాచెస్ కూడా ఇంకా బౌలింగ్ వేస్తే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. ముంబై ఇప్పటికి ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా తర్వాత మ్యాచ్లు కూడా గెలిస్తే జస్ట్ 14 పాయింట్స్ వస్తాయి. మేబీ వెళ్ళకపోవచ్చు, కానీ ఛాన్స్ అయితే ఇంకా ఉంది. మళ్ళీ ఎల్ఎస్జీ పరిస్థితి అయితే ఏం అర్థం కాలేదు. ఆడిన 6 మ్యాచెస్ ఓడిపోయింది. ఇంకా ఈ విన్నింగ్ని ఎలా వాళ్ళు తీసుకొని వస్తారో, విన్నింగ్కి ఎలా వస్తారో తెలియడం లేదు. ఆడిన 6 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ ఓడిపోయింది. అలాగే ఈ పొద్దు సెమీ కూడా ఎక్స్పెన్సివ్గా తయారైనాడు. జస్ట్ ఒక వికెట్ కూడా పడింది అంతే. ఒక వికెట్ పడింది. 53 రన్స్ కొట్టించుకున్నాడు జస్ట్ 4 ఓవర్స్. ఎకనామీ 13+ ఉంది. అలాగే ఆవిష్ ఖాన్ ఇంకా ఓవర్స్ అయిపోకముందే 56 రన్స్ కొట్టించుకున్నాడు. అలాగే ఎకనామీ అయితే 15 అబోవ్ ఉంది. ఇలా అయితే కొంచెం కష్టం. మామూలుగా ఇలా బౌలింగ్ చాలా బాగుంటుంది అనుకున్నా. ఇలా బౌలింగ్లో ఏదన్నా ఒక ఉందంటే ప్రిన్స్ యాదవ్, తను ఒక్కడే చాలా బాగా వేశాడు. జస్ట్ 3 ఓవర్స్ వేసి 24 రన్స్ మాత్రం ఇచ్చాడు. వికెట్ అయితే లేదు. ఎకనామీ అందరిది బౌలర్ది అందరిది 10+ ఉంటే ఒక జస్ట్ తనది మాత్రమే 10 బిలో ఉంది. తను ఒక్కడే చాలా బాగా బౌలింగ్ వేశాడు. అలాగే ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్లో రాయల్ రికల్టన్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. ఈ విన్నింగ్ని ఇంకా ఇలానే ముందుకు తీసుకువెళ్తాం. ముంబై మిగతా మ్యాచ్లో గెలుస్తుంది అనుకుంటున్నాను. అలాగే ప్లీజ్ ఫాలో మై ఛానల్ ఎస్ఏ రామ్. అలాగే